గోవింద ప్రకాష్ గారు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర అవుతుంది. అయితే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది ఈరోజు జరుగుతుంది, రేపు జరుగుతుంది అనేది ఏడాది నుంచి ఒక ప్రచారం జరుగుతున్న పరిస్థితి. అయితే ఎందుకు ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం అవుతుందా ఎక్స్పాన్షన్ చేయడం? ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ ఎక్సర్సైజ్ ముందరకు వెళ్ళట్లేదు? ఎక్స్పాన్షన్ ఎందుకు జరగట్లేదు? గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా మనం పలుసార్లు చెప్పుకున్నాం. 89 డిసెంబర్లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే సెప్టెంబర్ వరకు ఎక్స్పాన్షన్ జరగలే. 10 నెలలు. డిసెంబర్లో దిగిపోయాడు. 90 డిసెంబర్లో ఎక్స్పాన్షన్ అయినా కూడా ఫుల్ టైం సెకండ్ టైం అయింది. ఫుల్ క్యాబినెట్ 36 కాల 45 ఉంటుంది అప్పుడు, 44 43. కడప అండ్ కర్నూలు బ్లాంక్. విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడి నుంచి ఎంపీ, 91లో కేంద్ర మంత్రి అనుకోండి. రాజశేఖర రెడ్డి గారు ఎంపీ. ఆ 2 జిల్లాలు. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రతిపక్షంలో ఉండే, విపి సింగ్ గారు ప్రధానమంత్రి. మంత్రివర్గం పూర్తి మంత్రివర్గం జరగలే డిసెంబర్. అలాగే రాజశేఖర రెడ్డి గారు 2004 మేలో ముఖ్యమంత్రి అయితే మంత్రివర్గం పూర్తి మంత్రివర్గము 2007 ఏప్రిల్లో దామోదర్ రెడ్డి ఆఫ్ నల్గొండ, ఆనం ఆఫ్ నెల్లూరు, రత్నాకరరావు గారు జీవన్ రెడ్డి ఆఫ్ కరీంనగర్ జరిగింది. అప్పటికి బై ఎలక్షన్ జరిగింది. ఫస్ట్ బై ఎలక్షన్ ఎంపీగా ఓడిపోయాడు ఎవరు, మన జీవన్ రెడ్డి గారు కేసీఆర్ మీద. రెండోసారి చేసినప్పుడు మంత్రి రాజీనామా చేసి కాంటెస్ట్ చేశాడు. మళ్ళీ తర్వాత మంత్రి పదవి తీసుకున్నాడు. తో ఇది సహజము. ఇక్కడ అసమ్మతి అనేది తీవ్రంగా ఉంటుంది. 78 నుంచి 83 వరకు 4 ముఖ్యమంత్రులు, 89 నుంచి 94 వరకు 3 ముఖ్యమంత్రులు. మంత్రివర్గం పూర్తి జరిగిన తర్వాత అసమ్మతి అనేది ఖాయం. మనం మాట్లాడుకున్నాము. ఇప్పుడు మంత్రివర్గము జరుగుతుందని కొన్ని పేర్లు లీక్ అయిన తర్వాత ఎటువంటి సమీకరణలు బయటకు వచ్చినాయి. ఉన్నాయి 6 పదవులు. 15% ప్రకారము 119కి 18 మాత్రమే. సీఎం కలుపుకొని 12 అయింది. కుల సమీకరణలు ఒక దిక్కు కుల జనగణ, బీసీ ఏదైతుందో జరిగింది. అన్ని లెక్కలు వచ్చినాయి. మాదిగ ఎస్సీ కేటగిరీస్ జరిగింది. ఏబీసీ కేటగిరీషన్ ఎస్సీలో జరిగింది. వాళ్లకు అందరికీ ప్రాతినిధ్యం జరగాల. మరి ఉన్న ప్రకారం ఉన్న మిగిలిన 6 చేర్పులు మార్పులు చేయకుండా 6 చేయాలంటే ఒక దళితుల్లో 2 మాల, ఒక మాదిగ, ఒక మాల, స్పీకర్ మాల కనుక 2 1. అంటే మాదిగకి ఇంకొకటి జరగాల. మాలకిస్తుందనే పేరు వచ్చినప్పుడు మాదిగా ఎమ్మెల్యేస్ ఏదైతుందో మాకు అన్యాయం జరిగింది, మాకు జరగాలి, ఇంకొకరికి ఇవ్వడం అనేది అన్యాయం అంటున్నారు. నిజంగానే ఇంకో మాల తీసుకోవాలనుకుంటే మాల 3 అవుతారు, మాదిగా 1 అవుతారు. కనుక ఇంకా 2 ఇవ్వాలంటే దళితులకే 3 ఇవ్వాలి. 18లో 6%, 6 రైట్, ఓకే కాదు. ట్రైబల్లో నేను అనుకుంటున్నా కోయన, గోండా ట్రైబల్లో హయ్యెస్ట్ పాపులేషన్ తెలంగాణలో ఏదైతుందో లంబాడ. వాళ్ళు ప్రాతినిధ్యం ఇవ్వాలనేది వాళ్ళు రిప్రజెంట్ చేశారు. మా తెగకు ఖచ్చితంగా ఇవ్వాలి. రేపు ఓటింగ్ ప్యాటర్న్ అప్పుడు కులగన చేసినప్పుడు క్లారిటీగా బయటకు వస్తుంది పర్సంటేజ్తో వాళ్ళు అడుగుతున్నారు. మైనార్టీ కౌన్సిల్లో ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సియాసత్ నుంచి వచ్చినా కౌన్సిల్ కాంగ్రెస్ పక్షాన్ని ఎమ్మెల్సీ అయ్యండి. ఎమ్మెల్యేలు లేరు కనుక ఎమ్మెల్సీలు అయ్యే అవకాశం ఇంకొక 2 ఇయర్స్ లేదు కనుక ఉన్న ఎమ్మెల్సీకి మైనార్టీకి ఇవ్వాలి. మైనార్టీ 10%, ట్రైబల్ 11 to 12%, లంబాడా 5 కలిపితే. ఎస్సీ ఏదైతుందో 17 18. దాంట్లో మాదిగా ఏదైతుందో 10% పైన 11%, 17 18లో 11% ఓన్లీ మాదిగా ఉంది. అంటే ఇవి కాకుండా మళ్ళీ ఏఐసీసీ హామీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పార్టీ హామీలు ఇచ్చింది అనేది అదొక ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు శ్రీహరికి 100% గ్యారంటీ. బలైన వర్గాలు ఇప్పుడు ఉన్నది 2. ఒకటి పద్మశాలి సురేఖ గారు, గౌడ్ పూనం గారు. స్పీకర్ దళితుడు, అక్కడ రెడ్డి. డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్, 2 బీఆర్ఎస్ అనుకోండి. విప్ ఏదైతుందో రెడ్డి అండి, మిగిలింది ఇక్కడ. ఏదైనా స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ విప్పులు కానీ మంత్రి కింద టాలీ కావు. మంత్రివర్గం అంటే మంత్రివర్గమే. తో ఖచ్చితంగా ఏదైతుందో బీసీలకు మినిమం ఇప్పుడు ఈ 2 కాక 2 ఖచ్చితంగా ఇవ్వాలి. ఏ పరిస్థితిలో శ్రీహరి 100%. ఇంకొకటి ఇవ్వకపోతే
వాళ్ళు 56% అని తేల్చి 40% మేము రాబోయే ఎన్నికల్లో ఇస్తామని చెప్పి ఒకవైపు ఇవాళ బీహార్లో తను తిరుగుతూ రాబోయే ఎన్నికలు బీహార్ అనుకోండి, తమిళనాడు అనుకోండి, బెంగాల్ అనుకోండి, మేము అధికారం వస్తే 50% సీలింగ్ ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో రిజర్వేషన్ దీన్ని మేము రిజర్వేషన్ ఎత్తేస్తాం. అంటే దాదాపు 87-88% మేము జనాభా ప్రాతిపదిక మీద రిప్రజెంటేషన్ ఇస్తామనే కదా. రిజర్వేషన్ ఎత్తేస్తామంటే ఉద్యోగాలకు కాదు కదా, రాజకీయాల్లో కూడా అట్లా ఇవ్వాలి కదా. అయితే బహుజనులకి ఇవ్వాలనుకున్నప్పుడు ఒకవైపు ఆ ఉద్యమం చేసి అవన్నీ మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మంత్రివర్గంలో కానీ కార్పొరేషన్లో కానీ కూర్పు చేయనప్పుడు అసమ్మతి అనేది ఖాయం. మంత్రివర్గం అనేది జటిలంగా తయారైంది, ఇబ్బందిగా తయారైంది. అయితే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళను తొలగించాలి. ఇప్పుడు ఒక వెల్మ ఇవ్వాలనుకోండి, అయితే జూపల్లి గారిని తీసేసి ప్రేమ్ సాగర్కి ఇవ్వాలి. కుటుంబంలో ఒకటి అనుకున్నా, లేకపోతే రెడ్డిస్ ఎక్కువ అవుతారు అనుకున్నా, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని తీస్తేనే రాజగోపాల్ రెడ్డి గారికి ఇవ్వాలి. కుటుంబం అవుతుంది, రెడ్డి మోర్ దాన్ దట్ అవుతుంది. నిజామాబాద్ అంటే ఆల్టర్నేటివ్ ఉన్నది. సుదర్శన్ రెడ్డి గారు కాకుంటే ఏదైతుందో ఒక షెడ్యూల్ కాస్ట్ కూడా జుక్కల నుంచి గెలిచాడు, అవకాశం ఉంది. ఇంకో నిజామాబాద్ రూరల్ రెడ్డి అనుకోండి, అక్కడ 3 రెడ్డిస్, 2 రెడ్డి ఒకటి. రంగారెడ్డికి ప్రాధాన్యం. రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ రంగారెడ్డి కలిపి 29, పాత ఉమ్మడి జిల్లాలో 29 అసెంబ్లీ, దాదాపు 28 సెగ్మెంట్ల కంటే 7 కంటే 4 కానీ 5 ప్రాతినిధ్యం లోక్సభ ఇస్తుంది. 3 శాసనసభ్యులు రెడ్డిస్ ఎన్నికయ్యారు. ఒకటి మల్లిరెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం, తర్వాత మనోహర్ రెడ్డి తాండూర్ అండ్ పరిగి రామ్మోహన్ రెడ్డి 3 కాంగ్రెస్ పక్షాన. ఒకటి దళితుడు ఏదైతుందో వికారాబాద్ నుంచి ప్రసాద్ గారికి ఇచ్చారు. 4 ఎన్నికయ్యారు. అదే చేరాడు అనుకోండి. తో 29లో 3 ఎన్నికయ్యి 4 ఎన్నికైతే ఒకరికి స్పీకర్ ఇస్తే అయితే స్పీకర్ పదవి నుంచి మంత్రి ప్రమోషన్ చేయాలి. మంత్రి అయితే మాల అవుతున్నాడు, మాల ఏమవుతుంది 3 అవుతుంది, మళ్ళీ మాదిగకి ఇవ్వాలి, కొత్త సమస్య, మాదిగకి ఇవ్వాలి సమస్య. కనుక దాన్ని స్పీకర్ను పరిగణలో తీసుకోరు, మంత్రివర్గంలో రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు కాదు. అదొక జ్యుడిషరీ. గతంలో స్పీకర్ ఎన్నికైన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో కూడా 72 బిఫోర్, కేంద్రంలో కూడా స్పీకర్ పదవి ఎవరైతే ఎన్నుకోబడతారో దాని తర్వాత వాళ్ళ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చి ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు. నీలం సంజీవ్ రెడ్డి గారు 77లో లోక్సభకి ఎన్నికైంది, 42లో ఒక్కటే స్థానము జనతా పార్టీ ఎన్నికైంది. ఇక్కడ జనతా ప్రభుత్వం, మొరర్జీ గారు ప్రధానమంత్రి, నీలం సంజీవ్ రెడ్డి గారు స్పీకర్ అయి జనతా సభ్యత్వానికి రాజీనామా చేశాడు. తర్వాత రాష్ట్రపతి అయ్యాడు అనుకోండి. గతంలో ఈ రాష్ట్రంలో కూడా నేను అనుకుంటున్నా రేబల దశరథ రెడ్డి, పిల్తర రంగారెడ్డి గారు స్పీకర్స్ అయి పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారు. ఎవరైతే స్పీకర్ ఇంపార్షియల్గా బిహేవ్ చేస్తారో 5 సంవత్సరాల 2-3 సంవత్సరాలు తర్వాత ఎన్నికల్లో ఆ స్పీకర్ పోటీ చేస్తే ఏ పార్టీ పోటీ పెట్టేది కాదు. పలు రాష్ట్రాల్లో పలు సంఘటనలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు స్పీకర్ అనేది రాజకీయ పదవి లెక్కనే, రాజకీయ భాషణ. కౌన్సిల్ చైర్మన్ కానీ స్పీకర్లు కానీ రాజకీయ భాషణ ఇస్తుండ్రు, రాజకీయ మీటింగ్లు అటెండ్ అవుతుండ్రు, స్టేట్మెంట్స్ ఇస్తుండ్రు. అదొక రాజ్యాంగ పదవి, అదొక రాజ్యాంగ పదవితో ఉన్న సమస్య జటిలంగా మారింది. ఎప్పుడైతే ఈ లీక్ అయిందో 4 పేర్లు, ఒకటి సుదర్శన్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, శ్రీహరి అండ్ వివేక్ కాంట్రవర్సీ అయిండు. రెడ్డి 4 ఉండగా ఎట్లిస్తారు, ఒక కుటుంబం నుంచి రెడ్డి ఎట్లిస్తారు. మాకేంది అనేది ఇటు ట్రైబల్లో లంబాడ కానీ దళితుల్లో ఆల్రెడీ 2 ఉన్నారు, స్పీకర్ 3, మేము ఒక్కరమే. మాకు అన్యాయం జరిగింది, మాకు ఇవ్వాలనేది మాదిగా, లంబాడాస్ మాకు ఇవ్వాలని, బలైన వర్గాలకు మాకు ఇవ్వాలని. ఈ విధంగా ఏదైతుందో పోటాపోటీగా రిప్రజెంటేషన్ ఓపెన్గా ఏదైతుందో ఇవ్వడం జరుగుతుంది. జటిలంగా జరిగింది. ఒక ఛానల్కి నేను చెప్పాను, మంత్రివర్గ కూర్పు అనేది చాలా జటిలంగా ఉంది. కొత్తగా విజయశాంతి ఎమ్మెల్సీ అయింది. విజయశాంతి కూడా ఆమె కాంట్రవర్సీ చేయడం కానీ అడగడం కానీ ఆమె పక్షాన్ని ఎవరైనా రిప్రజెంట్ చేయడం లేదు. ఆమెది ఒక బీసీ అనే ఉంది కనుక, ఒక గ్లామర్ కూడా ఉంది కదా, తో పార్టీకి బీసీ కనుక ఆమె మంత్రివర్గంలో జాయిన్ అవుతుంది. పోర్ట్ఫోలియో కానించి సోషల్ మీడియాలు ఇస్తుంది. ఆమె పోయి పైరు చేయడం కానీ నాకు మంత్రి పదవి రావాలని కానీ ఆమె పక్షాన్ని రిప్రజెంట్ చేసిన సంఘటన లేదు. ఎందుకంటే ఆ కుటుంబంతో నేను సంబంధం. నేను నామినేట్ అయినాక కూడా ఏదైతుందో విజయశాంతి గారి ఇంటికి వెళ్ళాను. దాదాపు ఒక 2.5-3 అవర్స్ ఉన్నాను. లంచ్ చేసి అనుకోండి, ఆమెతో కూర్చున్నాను. తర్వాత ఆమె హస్బెండ్ బయటకు వచ్చాడు, కూర్చున్నాం, పలు విషయాలు మాట్లాడాను. ఇటువంటి సంఘటన డిమాండ్ కానీ నేను
మీనాక్షి గారు నాకు ఏదైతుందో ఎటువంటి పరిచయం లేదు అయితే పిల్లవాడు, నేను ఆమెను కలవలే ఇప్పటి వరకు. ఇప్పుడు అయినాను కనుక, నామినేట్ అయినాను కనుక, అప్పటికి ఇంకా సర్టిఫికేట్ తీసుకోలే, ప్రమాణ స్వీకారం చేయలే, ఓన్లీ డిక్లేర్ నామినేషన్ కూడా వేయలే. బట్ నేను ఇన్ఛార్జ్ జలసరెడ్డిగా వెళ్ళి కలవడం జరుగుతుంది, కానీ ఆమె ఏం పరిచయం లేదు, నాకు లెక్కలేదు. అంటే ఎవరైనా హామీ ఇలాంటిది ఏదైనా ఇచ్చారంటే క్యాబినెట్ తీసుకుంటామని? ఎన్నికల కంటే ముందు ఇచ్చారు కనుక పోయి అది గుర్తు చేసేది వాళ్ళు చేశారు. ఆమె స్వయంగా నాకు చెప్పారు. అప్పుడు నేను క్యాంపెయిన్ చేశాను. పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను ఎవరు పిలవలేదు, సమావేశాలు పిలవలేదు. ఐఎమ్ ఫర్ కాంగ్రెస్ జస్ట్ గుర్తు చేయడం జరిగింది. ఆ గుర్తు ఏదైతుందో ఎవరో మన మాజీ మంత్రి మహారాష్ట్ర ఉండే కదా అప్పుడు, మాణిక్యరావు సంథింగ్ ఎవరో ఉండే కదా, వారు ఏదైతుందో గుర్తు చేస్తే వాళ్ళు ఆల్రెడీ వేణుగోపాల్ గారికి తెలుసు కనుక వాళ్ళే అది చేశారు, గుర్తు చేసి వచ్చింది. నాకు కావాలని కూడా డిమాండ్ చేయలేదని కూడా ఆమె స్వయంగా నాకు చెప్పారు. స్వయంగా నేను మీనాక్షి గారు తెలియదు నాకు, 5 సంవత్సరాలు కొలిగ్గా ఉన్నా కూడా, నేను ఆమె 2009 నుంచి ఉన్నా కూడా ఎప్పుడు పరిచయం కూడా లేదు, నేను కలవలే ఇప్పటి వరకు. ఇప్పుడు ఆటోమేటిక్గా జలసరెడ్డి కనుక నాకు ఈ అవకాశం వచ్చింది కనుక మై డ్యూటీ టు నా సర్వీసెస్ ఏదైనా ఉంటే తీసుకోమని నేను ఆమెను. అంటే ఎప్పటికయ్యే అవకాశం ఉంది? దీపావళి అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, నేను అనుకోను కదా అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత ఏదైతుందో అతను అమెరికా పోతున్నాడండి రాహుల్ గాంధీ గారు, 28 తర్వాత ఎప్పుడు వస్తున్నది. తర్వాత బీహార్ ఎలక్షన్ ఆల్మోస్ట్ ఆల్ షెడ్యూల్ ఇష్యూ అవుతుంది. ఇక్కడ దానికి సంబంధం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జూలై ఆగస్టులో పెట్టవలసి వస్తుంది. లేకపోతే నిధులు ఏదైతుందో గ్రామాలకు రావాల్సింది అభివృద్ధి కార్యక్రమంకు రావడం లేదు. ఎన్నికలు లేనప్పుడు కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ రావు. నేను అనుకుంటా కదా, అంటే ఈ జటిలమైన సమస్యను కూర్పు అసమ్మతి లేకుండా ఉన్న 12 మందిలో ఒక్క మంత్రిని కూడా తీయకుండా 6గురిని అసమ్మతి లేకుండా 6గురు మంత్రివర్గంలో చేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. దీన్ని ప్రొలాంగ్ చేసి గతంలో ఎలాగైతే చెన్నారెడ్డి గారి హయాంలో కూడా జట్లమైన సమస్యలు అనుభవజ్ఞులు, చెన్నారెడ్డి గారు 78లో కూడా ముఖ్యమంత్రి అండి, మీకు తెలుసు కదా. అంతకుముందే కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి 56లే, ఉద్దండు రాజశేఖర రెడ్డి గారు కూడా 78లో ఎమ్మెల్యే ఏదైతుందో 2004 అంటే 22-26 సంవత్సరాల తర్వాత కూడా మంత్రివర్గాన్ని కదిలించడానికి ఇబ్బంది పడవలసి వచ్చేది. సమీకరణలు ఇబ్బందిగా అవుతాయి, డిలే చేశారు. ఇప్పుడు కూడా ఎప్పుడు మంత్రివర్గం గురించి పత్రికా సాధనాలు కానీ, పార్టీ ముఖ్యులు కానీ, పైరవి చేసుకుంటూ వాళ్ళు కానీ, సోషల్ మీడియా కానీ మంత్రివర్గం ఎగోవాగని చెప్పారు. కానీ ఏ రోజు నాకు తెలిసినంత వరకు రాహుల్ గాంధీ గారు, వేణుగోపాల్ గారు ఇన్ఛార్జ్ చర్చ కూర్చుంది సీరియస్గా మంత్రివర్గం గురించి చర్చించిన సంఘటన లేదు. మొన్న ఒక 20 రోజుల కింద చర్చ. డిలే చేయడం బెటర్ అంటారా మీరు? ఖచ్చితంగా డిలే. ఎన్నికలు దగ్గర పడుతుంటే అది మళ్ళీ కొత్త సమస్య కదా. అప్పుడు చేస్తే గతంలో చెప్తున్నాను కదా సార్, గతంలో 2 సంవత్సరాల 11 నెలల తర్వాత అయింది మంత్రివర్గము. కేసీఆర్ కూడా మంత్రివర్గం లేట్గానే చేశాడు, ఫస్ట్ లేట్ కదా. ఇక్కడ ఈ రాజకీయ పరిస్థితి దృష్ట్యా చేసి ఇబ్బంది పడే బదులు చేయకుండా నానబెట్టడమే కొంతకాలం ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికల వరకు అది మంచిది. స్థానిక సంస్థల లేదంటే ఇది న్యూసెన్స్ పార్టీలో రగడగా బయలుదేరుతుంది, కులాల మధ్య చిచ్చు అవుతుంది. మాకు అన్యాయం చేసిండ్రు, మాకు ఓవర్లుక్ చేసిండ్రు, మమ్మల్ని వాడుకున్నారు అని ఎక్కడో మీటింగులు, డిన్నర్ మీటింగులు, వాళ్ళకు సంబంధించిన కుల సంఘాలు రోజు ఈ సోషల్ మీడియాలో చర్చిస్తూ ఉంటే, ధర్నాలు చేస్తూ ఉంటే, ముఖ్యమంత్రి జిల్లాకు పోతా ఉంటే నిరసనలు, రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే, సంఘాలు కాదు అది గొడవ జరిగితే వీళ్ళే అభ్యర్థులు ఆటోమేటిక్గా వాళ్ళకు సంబంధించిన ఆ కులాలకు సంబంధించిన ఇవాళ రేపు సోషల్ మీడియా అయిపోయింది. ఎక్కడో ఒకరు ఏదైతుందో గిల్లుతూ ఉంటే ఆటోమేటిక్గా గిల్లుతూ ఉంటే ఏదైతుందో నడుస్తూ ఉంటుంది. దీనివల్ల పార్టీకి ఏదైతుందో డ్యామేజ్ అవుతుంది. కనుక దీన్ని ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికల వరకు దీన్ని నిలుపుదల చేసే అవకాశం ఉందనేది 50-50 మాత్రమే ఛాన్సు. మొన్న కనిపించింది ఖచ్చితంగా. అది కూడా 6 కాదు, 4 చేస్తామని అనుకున్నారు. నేను కూడా 2 మీడియాలో చెప్పాను, 4 మాత్రమే, 2 ఇంకా వేకెన్సీ పెండింగ్ వస్తారని. కానీ ఇప్పుడు ఏదైతుందో 50-50 ఛాన్సు, పూర్తి పెండింగ్ పెడతారు. నేను అనుకుంటా స్థానిక సంస్థల తర్వాత ఈ జటిల సమస్యను ఏదైతుందో అది చేయాలంటే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయవలసింది తప్పితే మార్పులు చేయకుండా
ఈ కాంబినేషన్స్ ఇట్లా దళితుల్లో కానీ బీసీల్లో కానీ ఈ జిల్లా వైజ్ అంటే ఇప్పుడు వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఏదైతుందో హైగ్రావచారి గారు 57 నుంచి ఎమ్మెల్యే అయ్యాడు వరంగల్ నుంచి. 57 నుంచి జి రాజారాం గారు ఎమ్మెల్యే ఫ్రమ్ నిజామాబాద్. జె చొక్కారావు గారు 57 నుంచి. జలగం వెంకటరావు గారు నేను అనుకుంటున్న 62 నుంచి. వీళ్ళందరూ అంజయ్య గారు 57 నుంచి. టి అంజయ్య గారు ముఖ్యమంత్రులు అయ్యారు వీళ్ళంతా. హేమాహేమీలు కోదాటి రాజమౌళి గారు వీళ్ళంతా 57 నుంచి ఎమ్మెల్యేలు. కానీ 71 సెప్టెంబర్ బ్రహ్మాందరెడ్డి గారు చేంజ్ అయ్యి పివి నరసింహారావు గారు అయ్యే వరకు, తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ ఏ ఒక్కరు మంత్రివర్గ సభ్యులు కాదు. వెంగళరావు గారు కానీ, హైగ్రావచారి గారు కానీ, కోదాటి రాజమౌళి గారు కానీ, పి నరసారెడ్డి గారు కానీ, జె చొక్కారావు గారు కానీ, టి అంజయ్ గారు కానీ, మాణిక్యరావు గారు కానీ, రాజారాం గారు కానీ వీళ్ళంతా 71 వరకు తర్వాతనే మంత్రులు. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు, ముఖ్యమంత్రులు అయ్యారు దీంట్లో. తో అప్పుడు 3 టర్ములు 4 టర్ములు ఎమ్మెల్యే అయితేనే. అప్పుడు మంత్రివర్గంలో అన్ని జిల్లాలకు అవకాశం లేకుండే. 56లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 71 సెప్టెంబర్ వరకు నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో అవకాశం లేకుండే. మంత్రే లేడు జిల్లాకు, మొత్తం జిల్లాకు. ఈవెన్ చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో 36 మంత్రులు ఉన్నా కూడా అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేకుండే. కరీంనగర్ జిల్లాకు 78లో మంత్రివర్గం అయితే 36 మంది మంత్రులు మార్చి 6కు 25 ఎలక్షన్ అయింది, 27 కౌంటింగ్ అయ్యి 6 మార్చ్ 78 చెన్నారెడ్డి గారు అయితే 36 క్యాబినెట్ చేస్తే 78 మార్చి నుంచి 80 అక్టోబర్ వరకు కరీంనగర్లో 13 స్థానాల్లో 9 స్థానాలు గెలిచిన మంత్రివర్గంలో అవకాశం లేదు ఎవరికి. 2 సంవత్సరాలు 7 నెలలు తర్వాత అంజయ్ గారి క్యాబినెట్లో మెట్టిపల్లి నుంచి ఎన్నికైన వెంకటేశ్వరరావు గారికి మంత్రి పదవి దొరికింది. జి వెంకటస్వామి గారు కేంద్రం నుంచి ఎమ్మెల్సీగా ఇక్కడ మంత్రి అయితే ఇన్ఛార్జ్ కరీంనగర్ జిల్లా మంత్రి. మీకు ఎప్పటి సంగతి చెప్తున్నా 78 నుంచి 80 అక్టోబర్ వరకు. నిజామాబాద్ ఏదైతుందో లేదు, ప్రతి జిల్లాకు మంత్రి ఉండాలని లేదు. కానీ ఇప్పుడు డిమాండ్ అవుతున్నది. ఎందుకు అవుతున్నది? అప్పుడు హైదరాబాద్కు 6 మంత్రులా కూడా కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈరోజు ఖమ్మంకు 3 ఎందుకు, మాకెందుకు ఇవ్వడం లేదు? దాంట్లో ఆయారం గయారంలో ఇద్దరు కదా. పోనీ ఇంకొక ఇప్పుడు 16 నెలలు అయింది, ఇంకో 4 నెలల తర్వాత చేస్తారు. ఇప్పుడున్న మంత్రులు ఏదైతుందో కామరాజు పథకం ప్రకారం ఇందిరాగాంధీ అప్పుడు ఏదైతుందో సీనియర్ మంత్రులంతా తీసేసేది జూనియర్లు చేసి పార్టీ కోసం వినియోగించుకున్నారు కదా. పార్టీ కోసం చేయండి. రాబోయే ఎన్నికల్లో అప్పుడు రాజకీయాలు వేరు కదండి, ఆడింది ఆట పాడింది పాట. ఏదైనా కూడా ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానిక, ఈ రాష్ట్రంలో మళ్ళీ ఏదైతుందో 17కు 16 సీట్లు సాధించడానిక, మళ్ళీ ఈ రాష్ట్రంలో స్ట్రెంగ్తెన్ మళ్ళీ ప్రభుత్వం రావాలి అబ్సల్యూట్ మెజార్టీతో కోసం పార్టీ కోసం వినియోగించుకోండి. కొందరిని మనం ఒప్పంద భాగంలో ఇప్పుడు కర్ణాటకలో రేపు మార్పు జరగబోతుంది. పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చేంజ్ చేసిండ్రు, కేంద్రానికి తీసుకున్నారు. అలాగే మిశ్రమ ప్రభుత్వాలు అయినప్పుడు వాళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేశారు, యూపీలో కానీ కర్ణాటకలో కానీ. ఆ పద్ధతి నిర్ణయించండి. మరి అసమ్మతిని తక్కువ చేసుకోవాలి. పార్టీలో ప్రతి జిల్లాకు రావాలా, ప్రతి కమ్యూనిటీకి రావాలనుకున్నప్పుడు ఏదైతుందో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తీసుకోవాలి. ఉన్నోళ్ళేమో పైల్వాన్లు కాదు, రాని వాళ్ళు అడిగే వాళ్ళు ఏదైతుందో బచ్చాగాళ్ళు కాదు. అందరిది పార్టీ కంట్రిబ్యూషన్ ఉంది. తో దీంట్లో ఏదైతుందో పార్టీ ఒక నిర్ణయానికి వచ్చి ఒప్పించి మెప్పించి దీన్ని చేయకపోతే ప్రతిపక్షము స్ట్రాంగ్గా ఉద్యమాలు చేస్తుంది. ఆ 10 సంవత్సరాలు పలు హామీలు 2014, 2018 ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయక టోటల్ కరప్షన్ చేసి ఈరోజు అమలు చేస్తలేరని ధర్నాలు చేసుకుంటూ పార్టీ మార్పుడు ఇప్పుడే జరిగినట్టుగా నిరసనలు చేస్తూ కోర్టుకు పోతూ వాళ్ళు పలు అక్రమాలు చేసి దాన్ని ఆ రోజు కాంగ్రెస్ ఉద్యమాలు చేయలేదు. ఇప్పుడు ఇది ప్రజల పక్షాన ఉద్యమం చేస్తుంది. ఒకవైపు బీజేపీలో గ్రూపులు కుమ్ములాటలున్నాయి. రేపు రాబోయే రోజుల్లో 2 నెలల్లో అది సమస్యపోయే అవకాశం ఉంది. అధ్యక్ష పదవి అయిన తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ ఇద్దరు కార్నర్ చేయాలంటే ఏదైతుందో కాంగ్రెస్ ఈ పార్టీలో ఉన్న ఈ చిక్కులను తప్పించుకోవాలంటే చేర్పులు మార్పులు చేయాలా.
రైట్, ఓకే. నిర్ణయం ఏదైతుందో ఈసారి తీసుకునేది తప్పుగా జరగద్దు. అసమ్మతి 1 స్టార్ట్ అయిందంటే పార్టీకి డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ కావద్దంటే గతంలో జరిగింది, మనం చూసాం. 83లో తెలుగుదేశం ఎట్లా 82లో వచ్చింది, ఏ పరిస్థితిలో వచ్చింది, ఏ నినాదం మీద వచ్చింది. ఈ ఉన్న రాష్ట్రాన్ని నష్టం చేసుకోవద్దంటే హైకమాండ్ ఇంటర్ఫేర్ అయ్యి కన్విన్స్ చేసి, సార్ పార్టీలో కష్టపడ్డోళ్ళు 3 సార్లు ఎన్నికయ్య ఉన్నోళ్ళు, సీనియారిటీ ఉన్నోళ్ళు, పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళు, వాళ్ళకి ఇవ్వకుండా ఆయారాం గయారాములకు ఇచ్చి బ్రహ్మాండమైన పోర్ట్ఫోలియోస్ ఇచ్చి వాళ్ళని అందరం ఎక్కించి వీళ్ళను నిరాదరణ గురి చేస్తా అంటే ఒప్పుకోరు కదా. ఆ నినాదం తీసుకుంటారు కదా. అది నువ్వు ప్రజల్లో వాళ్ళకు సింపతి వస్తుంది కదా. వాళ్ళను పార్టీ కోసం ఉపయోగించుకోండి, సేవల కోసం. పార్టీ సోల్జర్స్ కదా. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆ మంత్రులు కూడా పబ్లిక్ మీటింగ్లో స్పీచెస్ ఇస్తున్నారు కదా. గతంలో వాళ్ళు పలు పదవులు వెలగబెట్టారు కదా, త్యాగాలు చేసిన వాళ్ళు కదా. పార్టీ కోసం త్యాగం చేయాలి కదా, కన్విన్స్ చేయాలి. ఎవరికైతే మాట ఇచ్చినవో పార్టీ ఇబ్బందిగా ఉండే ఆయారాం గయారాంలో వస్తాను ఇక్కడ కాంగ్రెస్ గెలవాలని ఉండే కనుక వాళ్ళని తీసుకొచ్చినావు. ఇవాళ అక్కడ పొంగులేటి గారికి ఇచ్చినా, తుమ్మల గారికి ఇచ్చినా, జూపల్లి గారికి ఇచ్చినా, ఆయారాం గయారాంలకే ఇచ్చినావు. రేపు హామీ ఇచ్చినది కూడా వివేక్ గారు గారికి, అంటే పత్రికలో వచ్చిన ప్రకారం రాజగోపాల్ గారు గారికి ఆయారాం గయారాంకే కదా నువ్వు ఇచ్చింది. నువ్వు మంత్రి స్థానం తీసుకొచ్చినావు కదా, వాళ్ళని తీసేసి వీళ్ళకి ఇవ్వు. ఓకే. ఒక కుటుంబంలో అనుకున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి మాట ఇచ్చినప్పుడు వెంకటరెడ్డి గారికి మంత్రి ఇవ్వద్దు. మంత్రి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఒప్పించి ఏదైతుందో పార్టీ ఆర్గనైజేషన్ కోసం తీసుకొని రాజగోపాల్ రెడ్డికి అడ్జస్ట్ చేయాలి. అంతేగాని ఈ సమస్యను జటిలమయ్యే వరకు చూడొద్దు. ఇంకా అసమ్మతి పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఈ గ్రూప్ మీటింగ్లు ప్రతిసారి ఢిల్లీకి పోయి విసిగిపోయి అంటే విసుగు వస్తుంది వాళ్ళకు. ఇన్నిసార్లు చేస్తున్నాము, ఇన్నిసార్లు ఆశ పెడుతున్నాం. మనకు ఇదేంటి, మన పనులు వదిలిపెట్టుకొని, ఫ్యామిలీ వదిలిపెట్టుకొని, నియోజకవర్గంలో ఇష్యూస్ ఉండగా మనం ఢిల్లీకి పోవడం, ప్రతిసారి మంత్రివర్గం విస్తరణ అనేది తో ఫస్ట్రేషన్ అయిపోయి ఆటోమేటిక్గా యూ విల్ టేక్ ఎ స్టాండ్. ఈరోజు మల్రెడ్డి రంగారెడ్డి గారు అన్నారు, నాకు కులమే అడ్డంకిగా ఉంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తాను. ఏ వర్గానికి ఇస్తారో, ముదిరాజుకి ఇస్తారా, యాదవ్కి ఇస్తారా, ఇంకేనా కులం ఇస్తాం, ఆ అభ్యర్థిని కాంగ్రెస్లో ఉన్న పార్టీని నిలబెడితే నేను గెలిపించుకుంటే వాళ్ళకే మంత్రి ఇవ్వండి. నాకు మంత్రి లేకున్నా పర్లేదు, కానీ మాకు ప్రాతినిధ్యం ఉండాలనే పద్ధతిలో మాట్లాడుతుండు. అది రీజనబుల్ కనబడుతుంది కదా. గతంలో ముఖ్యమంత్రులైన వాళ్ళకు, ప్రధానులైన వాళ్ళకు, కేంద్ర మంత్రులైన వాళ్ళకు రాజీనామాలు ఇచ్చిన సంఘటన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి, పలు పార్టీలో 100 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎమ్మెల్యేలు లోక్సభలు రాజీనామా ఇచ్చేదైతుందో ఆ స్థానం ఏదైతుందో ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రులకు ఇచ్చారు, అంజయ్య గారికి రామాయణపేట, విజయభాస్కర్ రెడ్డి గారికి రాజీనామా ఇచ్చిన సంఘటన అది, పివి గారికి ప్రతాప్ రెడ్డి గారు ఇచ్చిన సంఘటన అది. నెంబర్ ఆఫ్, మొన్న కేశవరావు గారు రాజ్యసభ ఇచ్చి ఆయన అడ్వకేట్ హిమాచల్ ప్రదేశ్ ఓడిపోతే ఇచ్చిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఆ విధంగా ఏదైతుందో మల్రెడ్డి గారి ఆర్గ్యుమెంట్ని మనం కరెక్ట్ అని ఒప్పుకోవాలి. ఈరోజు నిష్పత్తి ప్రాతిపదిక మీద గతంలో లేకుండే ఇప్పుడు ప్రతి జిల్లాకు రిప్రజెంటేషన్ కావాలి కనుక ఎక్కడైతే అధికంగా ఉన్నారో తీసేసి వాళ్ళని పార్టీకి వినియోగించుకొని ఏదైతుందో కన్విన్స్ చేసి వేరే వాళ్ళని అడ్జస్ట్ చేయాలి. ఓకే. బట్ ఏది ఉన్నా కూడా ఐజిటీస్గా వీళ్ళ నుంచి కొత్త వాళ్ళని 6 తీసుకోవాలంటే బీసీ, మాదిగ అండ్ లంబాడా అండ్ మైనార్టీ అండ్ జిల్లాల వారీగా రిప్రజెంటేషన్ అడ్జస్ట్ చేయాలంటే జటిలంగా ఉంది సమస్య. డిప్యూటీ స్పీకరో చీఫ్ విప్ ఆఫ్ అసెంబ్లీ అది కౌంట్ కాదు. మంత్రివర్గమే. మంత్రి అంటే మంత్రే. స్పీకరు, డిప్యూటీ స్పీకర్లు, విప్కి ఏముండదు, ఫైల్ ఉండదు, ఏముండదు. అంటే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అడ్జస్ట్ చేసి క్యాబినెట్ ర్యాంక్ ఏమున్నది, కార్పొరేషన్లో కూడా క్యాబినెట్, ఆర్టీసీ కూడా వేయచ్చు. ఇవాళ రేపు అడ్వైజర్లో కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిండు. ప్రెస్ కౌన్సిల్ కూడా క్యాబినెట్ ర్యాంక్ ఏమున్నదన్న ప్రోటోకాల్. క్యాబినెట్ ర్యాంక్ ఈజ్ డిఫరెంట్, మంత్రి ఈజ్ డిఫరెంట్ రాజ్యాంగ ప్రకారం. రైట్, ఓకే. కనుక ఏదైతుందో ఈ సమస్య జటిలంగా ఉంది, అంత ఈజీ కాదు. ఈ సమీకరణలు జిల్లా రిప్రజెంటేషన్ చేయాలంటే మార్పులు చేయవలసిన అవసరం ఉంది. చేయకపోతే అసమ్మతి అనేది మంత్రివర్గం పూర్తయిన తర్వాత చాలా
పెద్ద ఎత్తున వస్తుంది. అది పార్టీ మీద ప్రభావం పడుతుంది. ఓకే.